రాముడు ఆంజనేయస్వామిని ఎందుకు మోసం చేశాడో తెలుసా? శ్రీరాముడి ప్రాణాలు తీయడానికి యముడు ఒక బ్రాహ్మణ రూపంలో అయోధ్యలో అడుగుపెడతాడు. ఈ విషయం తెలుసుకున్న రాముడు హనుమ తనతో ఉంటే యమునని తరిమి కొడతాడని ఆంజనేయస్వామిని ఒక ఉంగరం వెతకమని చెప్పి పాతాళలోకానికి పంపించేస్తాడు. అయితే పాతాళలోకానికి వెళ్లిన హనుమంతుడికి ఎంత వెతికినా ఆ ఉంగరం కనిపించదు. అప్పుడు నాగుల రాజైన వాసుకి ఒక గృహని చూపించి అక్కడ వెతకమని చెప్తాడుతాడు. ఆ గృహలోకి వెళ్లిన హనుమంతుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ గృహం మొత్తం రాముడి ఉంగరంలాంటి చాలా ఉంగరాలతో నిండిపోయి ఉంటుంది. అప్పుడే హనుమంతుడికి అర్థమవుతుంది, రామావతారం ఎన్నో కోట్ల సార్లు జరిగిందని. ప్రతిసారి రాముడు తన ప్రాణాలు విడిచిపెడుతున్నప్పుడు హనుమంతుని మోసం చేసి ఇలా పాతాళలోకానికి పంపించేస్తున్నాడని తెలుసుకుంటాడు. దాంతో బాధపడుతూ హనుమంతుడు మెరుపు వేగంతో అయోధ్యకి తిరిగి వెళ్తాడు. కానీ అప్పటికే రాముడు సరయూ నదిలో దేహాన్ని వదులుతూ ఉంటాడు. అది చూసిన హనుమ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఆపడానికి ప్రయత్నిస్తాడు. కాని రాముడు తను వచ్చిన పని అయిపోయిందని, అయోధ్యాని ధర్మాన్ని కాపాడుతూ నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి అవతారం చాలిస్తాడు. ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.